సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇవాల్టి వీడియోలో మనం ఇమేజ్ కాంపోనెంట్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా ఈ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే మన ఇమేజెస్ని ఆప్టిమైజ్ చేసుకొని బిల్డ్లో క్యాష్ చేస్తుంది. సో దట్ మన ఇమేజెస్ అనేది ఫాస్ట్గా లోడ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్లో. ఓకే, సో ఇప్పుడు మనం విఎస్ కోడ్కి వెళ్తే సో ఇక్కడ మనం ఆ ఇమేజ్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇమేజ్ ఫ్రమ్ నెక్స్ట్ స్లాష్ ఇమేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నెక్స్ట్ స్లాష్ ఇమేజ్ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ యూఆర్ఎల్ ఇస్తాను. సో ఇమేజ్ యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో నేను అన్స్ప్లాష్ నుంచి ఒక ఇమేజ్ తెచ్చుకున్నాను. సో కాపీ దిస్. ఓకే, సో ఈ ఇమేజ్కి ఒక హైట్ అండ్ విడ్త్ ఇచ్చేద్దాం. హైట్ వచ్చేసి లైక్ 400 అండ్ విడ్త్ వచ్చేసి లైక్ ఒక 200. ఓకే, సో సేవ్ చేసుకొని మనం క్రోమ్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇదేంటంటే మనం నెక్స్ట్.js ఇమేజ్ కాంపోనెంట్ని యూజ్ చేయాలంటే మనం కొంచెం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు హోస్ట్ నేమ్ వచ్చేసి plus.unsplash.com. సో బేసిక్గా మన యూఆర్ఎల్ హోస్ట్ నేమ్ వచ్చేసి plus.unsplash.com. సో దీన్ని మనం మన నెక్స్ట్.jsలో కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం next.config.js ఫైల్లోకి వెళ్ళి సో మనం ఆ ఇమేజ్ ఒక హోస్ట్ నేమ్ని కాన్ఫిగర్ చేసుకుందాం. సో హోస్ట్ నేమ్ వచ్చేసి plus.unsplash.com. సేవ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ అనేది లోడ్ అయిపోయింది. ఓకే, ఒకసారి ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేస్తాను దీన్ని. సో మీరు ఇక్కడ యూఆర్ఎల్ చూడొచ్చు. సో ఇది బిల్లో స్టోర్ చేసుకొని క్యాష్ చేసిందండి. సో ఇప్పుడు మన విఎస్ కోడ్లోకి వెళ్తే సో క్యాష్ ఇమేజెస్ క్లిక్ ఆన్ ఇట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఇమేజ్ అనేది క్యాష్ అయిపోయింది. సో ఈ విధంగా ఇమేజ్ని క్యాష్ చేసుకుంటే మన అప్లికేషన్లో ఇమేజ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఇమేజ్ని మనం నార్మల్ ఇమేజ్ HTML ట్యాగ్ తోటి యూజ్ చేస్తాను. సో వన్స్ నార్మల్ HTML ట్యాగ్ ఇచ్చాక సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో మీకు క్రోమ్లో చూపిస్తాను. రిఫ్రెష్. ఓకే, సో మీద ఇమేజ్ వచ్చేసి మనం నార్మల్ ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసాం. బట్ మన కింద ఇమేజ్ వచ్చేసి మనం నెక్స్ట్.js ఒక ఇమేజ్ కాంపోనెంట్ యూజ్ చేసాం. సో ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ మీద హవర్ చేస్తే నాకు చూడండి ఫైల్ సైజ్ వచ్చేసి నాకు 287 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్.js కాంపోనెంట్ ఒక సైజ్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నాకు జస్ట్ 12 KB మాత్రమే ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందో ఇమేజెస్. ఓకే, సో ఈ విధంగా మనం నెక్స్ట్.jsలో ఈ కాంపోనెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఇమేజ్ కాంపోనెంట్ ఒక అడ్వాంటేజ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.